ఏది నిజం ఏది నిజం? ఆమె ఒక వీడియో గనుక చేసినట్లయితే ఆ వీడియోలో ఒక 10 వాక్యాలు చెబితే 4 వాక్యాలు న్యూట్రల్గా ఉంటాయి. ఆ వీడియోల సారాంశమే మన ఈ వీడియో. బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తే తప్పేంది? నువ్వు ఇప్పుడు మా ముంగడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వస్తున్నాయి? ఆ వీడియోల ఉద్దేశం ఏమింది? భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఈమె బీజేపీ వ్యతిరేకురాలా అని మనకు అర్థమయ్యే లోపే 4వ వాక్యం వచ్చేసి మళ్ళీ న్యూట్రల్గా మనందరికీ ఉపయోగపడే వాక్యం చెప్తుంది. హలో హాయ్ అందరికీ నమస్తే. మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. నా పేరు గణేష్ వాల్మీకి, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. థంబ్నెయిల్ కనుక చూసి మీరు ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మీకు ఇప్పటికే సగం అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎవరి మీద అని. కానీ పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. వీడియో చూసే ముందు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ వీడియో చూడడం వల్ల నాకు లాభం ఏంది, దీనివల్ల నాకు ఉపయోగం ఏంది అని ఒక ప్రశ్న వేసుకున్న తర్వాత ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 10 సంవత్సరాలకు పైగా మీడియాలో అనుభవం ఉండి అక్కడే పనిచేస్తే తన లక్ష్యాన్ని చేరుకోలేనని సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తను ఏ వ్యక్తికి కానీ, ఏ వ్యవస్థకు కానీ, ఏ పార్టీకి కానీ, ఏ వర్గానికి కానీ చెందిన వ్యక్తిని కాదు, నేనొక ఇండిపెండెంట్ జర్నలిస్టు అని తనకు తానుగా చెప్పుకున్న తులసి చంద్ గారు నిజంగా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టా? లేకపోతే ఆమె వీడియోలను చూసి చాలామంది కామెంట్స్ పెట్టారు. మరి అందులో ఉన్నట్టు తులసి చంద్ గారు ఒక క్రిస్టియన్ వ్యక్తి అని, తులసి చంద్ గారు ఒక కమ్యూనిస్టు వ్యక్తి అని, తులసి చంద్ గారు ఒక బీజేపీ వ్యతిరేకి అని, బీజేపీని వ్యతిరేకించడం వల్ల ఆమె ఒక హిందూ వ్యతిరేకి అని, ఆమె క్రిస్టియన్ వ్యక్తి కాబట్టి క్రిస్టియన్ సంస్థలకు వచ్చే విదేశీ నిధులను నరేంద్ర మోడీ గారు అడ్డుకున్నాడు కాబట్టి, మత మార్పిడిని జరగకుండా అడ్డుకుంటున్నాడు కాబట్టి నరేంద్ర మోడీని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యంగా ఆమె వీడియోలు ఉంటాయని చాలా కామెంట్స్ వచ్చాయి. మరి ఈ కామెంట్స్ నిజమా, లేకుంటే ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్టు అన్నది నిజమా? ఏది నిజం ఏది నిజం? వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. వీడియోను పూర్తిగా చూడండి, సెకండ్ టు సెకండ్. మరి నేను ఆమె వీడియోలు చాలా చూశాను. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను సమాచారాన్ని ఎక్కడి నుండో తీసుకోలేదు. ఆమె చేసిన 100 వీడియోలో నేను చాలా ఎక్కువగా చూశాను. ఆ వీడియోల సారాంశమే మన ఈ వీడియో. మరి నేను భూతద్దం పెట్టి ఎనుకులాడినా కూడా నాకు ఎక్కడ కాంగ్రెస్ వ్యతిరేక పోస్టులు కానీ వీడియోలు కానీ లేవు. మీకు అలాంటి వీడియోలు ఏమైనా కనిపిస్తే నాకు షేర్ చేయండి, తప్పకుండా నేను చూస్తాను. ఆమె పెట్టిన ప్రతి వీడియో కూడా థంబ్నెయిల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా మరి రిలేటెడ్ ఫోటోలు పెడుతూ బీజేపీకి వ్యతిరేకంగానే వీడియోలు, దాని సారాంశం అనేది ఉంటుంది. మరి బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తే తప్పేంది? నువ్వు ఇప్పుడు మా ముంగడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తే నేను మీ ముందుకు ఈ వీడియో రూపంలో రాకపోతును. మరి బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తే తప్పు లేదు, కానీ కాంగ్రెస్ చేసిన తప్పులను కూడా, బీజేపీ వ్యతిరేక పార్టీలు చేసిన తప్పులను కూడా అలాగే ఖండించాలి కదా ఇండిపెండెంట్ జర్నలిస్టు అంటే. మరి ఇండిపెండెంట్ జర్నలిస్టు ముసుగు తొడుక్కొని ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ము కోస్తా అంటే అలా కుదరదు కదా. మరి తను ఇప్పటికీ కూడా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. మరి అలాంటప్పుడు అసలు ఆమె చేసే వీడియోలలో ఏముంటుంది, ఆ వీడియోల సారాంశం ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే భారత ప్రధానిని కూడా నిర్ణయించే రీతిలో ఈరోజు సోషల్ మీడియాలో తన ఒక ట్రెండ్ నడుస్తుంది. అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు వస్తున్నాయి, ఎవరు ఆ వీడియోలు చేస్తున్నారు, ఆ వీడియోల ఉద్దేశం ఏమింది, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకుంటేనే భవిష్యత్తులో ఏదైనా అనుకోకుండా జరిగితే దానికి ముందే మనం ఒక ఆలోచన చేసి ఉండవచ్చు. కాబట్టి నేను ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాను. మరి తులసి చంద్ గారి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే ఆమె చాలా వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి కొన్నింటిని మనం చూద్దాం. అందులో మన్నించే మహాత్మా, డాటర్ ఆఫ్ ఇండియా ఓడిపోయింది,
మన రైళ్లకు ఏమైంది, ఆదానిపై మహాకుట్ర, వై బర్నింగ్ మణిపూర్, సందేశ్ ఖాళీ, పోలవరం గాథ, అఫీషియల్ అవినీతి, సుప్రీం మాస్టర్ స్ట్రోక్, ఇలా థంబ్నెయిల్ పెడుతూ చాలా వీడియోలు చేసింది. ఎలక్షన్ ముందు 4 సంవత్సరాల నుంచి, ఎలక్షన్ ముందు 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోలు చేసింది. మరి వీడియోలు కనుక మనం క్లియర్గా చూసినట్లయితే సమయాభావం వల్ల మిత్రులారా మీకు 3 వీడియోల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ 3 వీడియోల గురించి వెళ్ళే ముందు అసలు తులసి చంద్ గారు ఎలా చెప్తారు, ఎలా అట్రాక్టివ్ చేస్తారో మనం తెలుసుకోవాలి. వాస్తవానికి ఆ వీడియో చూసిన ఎవరైనా కూడా చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు. ఆమె నరేటివ్ చేసే విధానం ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె 10 సంవత్సరాలకు పైగా మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి మనం ఆమె వీడియోలు ఎలా ఉంటాయో ఒక్కసారి చెప్పిన తర్వాత నేను ఒక 3 వీడియోల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఆమె ఒక వీడియో కనుక చేసినట్లయితే ఆ వీడియోలో ఒక 10 వాక్యాలు చెబితే 4 వాక్యాలు న్యూట్రల్గా ఉంటాయి. ఆ వాక్యాలు మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. మరి మిగిలిన 6 వాక్యాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడే ఆమె ఎవరికి కూడా బీజేపీ వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నాను అని గ్రహించకుండా తను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టునని చెప్పే విధంగా ఆ వీడియో సారాంశం ఉంటుంది. మరి ఒక్కసారి ఆమె ఏ విధంగా ఈ లాజిక్ను పాటిస్తుందో చెప్తే, వీడియో స్టార్ట్ చేయగానే ఒక న్యూట్రల్ వాక్యం వస్తుంది. అది మనందరికీ ఉపయోగపడేటట్టు ఉంటుంది, అందరూ ఆలోచించేటట్టు ఉంటుంది. వెంటనే మనం ఇంప్రెస్ అవుతాము ఆ వీడియోకు. అరే వీడియో చూడాలనే ఒక కుతూహలం మనకు కలుగుతుంది. వెంటనే వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తాము. ఆ వాక్యం కంప్లీట్ కాగానే 2-3 వాక్యాలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మనకు అర్థమయ్యే లోపు, అంటే ఈమె బీజేపీ వ్యతిరేకురాలా అని మనకు అర్థమయ్యే లోపే 4వ వాక్యం వచ్చేసి మళ్ళీ న్యూట్రల్గా మనందరికీ ఉపయోగపడే వాక్యం చెప్తుంది. మనకు కొంచెం డైవర్ట్ అవుతాం. వెంటనే 5, 6, 7 ఈ 3 వాక్యాలు ఆమె ఏం చెప్పదలుచుకున్నదో, బీజేపీ మీద ఎలా వ్యతిరేకంగా ఆ వీడియో చెప్పదలుచుకున్నదో మొత్తం విషయం గక్కుతూ బీజేపీకి వ్యతిరేకంగా సీరియల్గా 5, 6, 7 సీరియల్గా బీజేపీకి వ్యతిరేకంగా చెప్తుంది. మనం ఒక్కసారిగా అసలు ఇలా జరుగుతుందా దేశంలో, అసలు ఈమె ఎవరు, ఎందుకు ఇలా చెప్తుంది అని మనం ఆలోచించే లోపే 8వ వాక్య న్యూట్రల్గా చెప్తుంది, 9 బీజేపీకి వ్యతిరేకంగా చెప్తుంది, 10వ వాక్య ఇది లాస్ట్ వాక్య మళ్ళీ న్యూట్రల్గా చెప్తూ మనందరికీ ఉపయోగపడే విధంగా చెప్తూ అప్పటి వరకు ఆవేశంగా బీజేపీ మీద చేసిన వ్యతిరేకలు మర్చిపోయే విధంగా కన్క్లూజన్ ముగింపు అనేది ఇస్తుంది. మొట్టమొదటిది న్యూట్రల్గా చెప్తూ వీడియోలోకి మనల్ని తీసుకెళ్తుంది. మళ్ళీ చివరగా మనం నెగిటివ్ ఇంప్రెషన్ రాకుండా, నెగిటివ్ కామెంట్ చేయకుండా మళ్ళీ న్యూట్రల్ సెంటెన్స్ చెప్తూ ముగింపు ఇస్తుంది. ఇగో ఈ లాజిక్ అనేది తులసి చంద్ గారు పాటిస్తారు తనకున్న మీడియాలో పనిచేసిన అనుభవంతో. మరి నేను చెప్పాను కదా 3 వీడియోలు అయితే ఇప్పుడు తీసుకుందామని. మరి 3 వీడియోలు కనుక చూసుకున్నట్లయితే అందులో నెంబర్ 1, 3 సంవత్సరాల క్రితం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో పశ్చిమ బెంగాల్ ఒకటి. మరి ఏ పార్టీ అయినా కూడా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అధికారంలో రావాలని అనుకుంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అతిథులు కావు. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో రావాలని అనుకుంది, తను చేయాల్సిన పనులన్నీ చేసింది. ఫలితాలు మాత్రం మమతా బెనర్జీకి అనుకూలంగా వచ్చాయి. మరి అవి వచ్చిన తర్వాత ఈమె చేసిన వీడియో చూడండి, అసలు క్లియర్గా నరేంద్ర మోడీ గారి మీద విషం గక్కినట్టే ఉంటుంది ఈ వీడియో. ఒకసారి ఆమె మాటల్లోనే మీరు ఆ వీడియో చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత ఎవరైనా సరే వావ్ వాట్ ఏ గ్రేట్ ఫైట్ మేడం జీ అని అనక తప్పదు మమతా బెనర్జీని. ఎందుకంటే 1 సింగిల్ లేడీ విత్ 1 ఐరన్ లెగ్ లాగి పెట్టి కొడితే దేశం అంతా రీసౌండ్ వస్తుందంట.
ఏమని మోదీ ఓ మోదీ ఓ మోదీ అని సౌండ్ వస్తుంది అని చెప్పి అవతల సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా, ఒక ప్రధాని నరేంద్ర మోడీని పట్టుకొని గువ్వ గూయి మనేలా అనే ఒక అంటే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఎంత సంతోషంగా నవ్వుతుందో చూడండి. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈమెకు ఎందుకంత సంతోషం, నరేంద్ర మోడీ గారి మీద ఎందుకంత కోపం, అందుకే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. మరి మరొక వీడియో కూడా చూడండి. సందేశ్ ఖాళీ ఈ ప్రాంతం అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక ఏరియా, ఒక ప్రాంతం. మరి సందేశ్ ఖాళీలో అక్కడ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక నేత మరియు ఆయన అనుచరులు తమ మీద అరాచకాలు చేస్తున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని చాలామంది మహిళలు నిరసన తెలిపితే అది జాతీయ స్థాయిలో వైరల్ అయింది. వెంటనే మన తులసి చందక్క రంగంలోకి దిగింది. ఎక్కడ తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఈ వీడియో వైరల్ అవుతుందో అది బీజేపీ పార్టీ ఎక్కడ తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని ఆగా మేఘాల మీద అయితే వీడియో చేసింది. ఆ వీడియోలో సందేశ్ ఖాళీ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అయితే పెట్టి తను దాని గురించి చెప్తాను మీకు అనే విధంగా ఒక ఫోటో పెట్టి మరి వీడియో చెప్పింది. ఆ వీడియోలో సందేశ్ ఖాళీ గురించి పావులొంతు ఉంటే మణిపూర్ గురించి మూడొంతులు ఉన్నది. ఆ వీడియో చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. సందేశ్ ఖాళీలో వాళ్ళ మీద అరాచకాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. వాస్తవానికి దానికి వ్యతిరేకంగా బలంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా తన వాయిస్ ఇవ్వాలి, కానీ అక్కడ అలా జరగలేదు. సందేశ్ ఖాళీలో జరిగిన అరాచకాలు జరిగాయని చెబుతూ అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ దానిపై దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని చెబుతూ మణిపూర్లో హింస జరిగితే బీజేపీ పట్టించుకోలేదు, మరి ఇక్కడ ఎందుకు పట్టించుకుంటుందని అడిగింది. మళ్ళీ మణిపూర్ విషయాలు, మణిపూర్లో ఏం జరిగిందని మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసింది. అంటే సందేశ్ ఖాళీ పేరు పెట్టి చిన్నగా దాని గురించి చెప్పి మణిపూర్ ఇష్యూను బయటికి తీసుకొచ్చి మళ్ళీ బీజేపీ మీద వ్యతిరేకంగా తన ఆవేశాన్ని, విద్వేషాన్ని అక్కడ ఆ వీడియోలో కూడా చూడించింది. మరి అక్కడ ఆ వీడియో చూసినటువంటి ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు, అక్క మీరు చాలా మంచి వీడియోలు చేస్తారు, చాలా చాలా థ్యాంక్స్, కానీ మీరు ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే చేస్తారు. అదే వేరే పార్టీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బీజేపీ చేస్తేనేమో డైరెక్ట్ దాన్ని విద్వేషం పూర్తిగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, వేరే పార్టీ వాళ్ళు చేస్తే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అక్క అని చెప్పేసి ఆ వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. నిజమే కదా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చెప్పుకునే ఒక వ్యక్తి ఒక పార్టీ మీద ఒక రకంగా మరొక పార్టీ మీద మరొక రకంగా చెప్పకూడదు కదా. అలా చెప్తే అది ఇండిపెండెంట్ జర్నలిస్టు ఏ విధంగా అవుతుంది? మరి ఏ పార్టీకి ఏ మతానికి చెందనని చెప్పిన వ్యక్తి ఈ విధంగా ఒక పార్టీకి ఒక వ్యక్తిపై ఎలా దుష్ప్రచారం చేస్తుంది? చేయొద్దని నేను చెప్తలేను, మరి ఇంకో కాడ కూడా చేయాలి కదా. మరి మూడో వీడియో కూడా చూడండి. అసలు ఈమె ఇండిపెండెంట్ జర్నలిస్టా లేకుంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది మన ఏపీకి సంబంధించింది. పోలవరం గాథా అని ఒక థంబ్నెయిల్ పెట్టి ఓటేసే ముందు ఆలోచించి ఈ వీడియో చూసి ఓటేయండి అని చెప్పింది. అసలు నువ్వు ఎవరు ఓటేయమని చెప్పడానికి? ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని చెప్పు, దానికి అర్థం ఉంటుంది. కానీ వీడియో చూసినాక ఓటేయరంటే నువ్వు ఎవరికి వేయమంటున్నావు ఓటు? అలాంటప్పుడు నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు ఎలా అవుతావు? నువ్వు ఏ పార్టీకి ఏ మతానికి చెందని దానివి ఎలా అవుతావు? ఈ వీడియోలో చూడండి, పోలవరం గాథా అని పెట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఫోటోలు పెట్టి వాళ్ళు పోలవరంపై ఇచ్చిన మాటలు చెప్తూ, పోలవరంపై జరిగిన పనులు చెప్తూ మీరు ఈ వీడియో చూసిన తర్వాతనే ఓటు వేయండి అని చెప్పింది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, అక్క నువ్వు బాగా ఎక్స్ప్లెనేషన్ చేశావు, కానీ 2 మామిడి పండ్లలో ఒకటి పుల్లగా ఉందంటే మరి ఇంకోటి తీయగా ఉందన్నట్ట నువ్వు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నావు? నిజమే కదా. మరి మన భాషలో, మన తెలంగాణ భాషలో మాట్లాడితే రాజుగారి 2 భార్యలల్లా చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదన్నట్టే కదా. మరి నువ్వు ఇక్కడ బీజేపీకి ఓటు వేయకండి చెప్తున్నావు, మరి ఎవరికి వేయమంటున్నావు? బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీకే కదా. అలాంటప్పుడు నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్టు ఎలా అవుతావు? ఆ ముసుగు తీసేయి, నువ్వు డైరెక్ట్ ఒక పార్టీ కింద పనిచేయి, ఎవరు వద్దనరు. ఒక పార్టీ కోసం వీడియోలు పెట్టు, ఎవరు వద్దనరు. కానీ ఇండిపెండెంట్ ముసుగులో ఈ వీడియోలు చేస్తూ
నువ్వు లౌకికవాదిగా చెప్పుకుంటూ ఇలా ప్రజలందరినీ దృష్టిని మరలుస్తూ ప్రజల్లో విద్వేషాలు సృష్టిస్తూ ఈ వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇండిపెండెంట్ జర్నలిస్టా కాదా? ఈ ప్రశ్న నా ఈ వీడియో ద్వారా మీ దగ్గర దాకా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అప్పటి వరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి. మరి సమయాభావం వల్ల కొంతవరకే చెప్పాను, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. వాటిని క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి వీడియో రూపంలో పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.